అందరికి గుడ్ మార్నింగ్. కిచెన్లోకి అయితే వచ్చేసిన నేను. బట్టలు విండుడు అయింది, తానం అయింది, దేవుని పూజ అయింది, అన్నీ అయిపోయినాయి. మేము అయినా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు నిండు నూరేళ్ళు బతకాలి, నిండు నూరేళ్ళు చూసుకోవాలి. జీవితాంతం మొక్కుతా మీ గురించి, నా గురించి కూడా ఆలోచించండి. యూట్యూబ్ మీ ఆకుల రాజేశ్వరి. టిఫిన్లు కాఫీలు అయినా ఫ్రెండ్స్ అందరివి. నేనైతే ఇప్పుడే వచ్చేసిన కిచెన్లోకి, చూడండి ఇప్పుడే వచ్చిన. అయితే పెట్టుకుంటా, టీ పెట్టుకొని తాగేసి తర్వాత అన్నం వండాలి. టిఫిన్లో అయితే ఏం చేస్తలేనండి నేను, ఎండాకాలం చాలా. ఇక రాగుల అంబలి కాసుకోవాలి. రాగులు ఉన్నాయి, రాగి పిండి వచ్చినాక కాస్త చూపిస్తా. అంతవరదాకా బాయ్. విషయం ఏంటిదంటే, నేను వేడి నీళ్ళు గోరెచ్చగా చేసుకొని టీ తాగుతలేను. అయితే ఇంట్లో తేనె కొంచెం నిమ్మరసం కలుపుకొని గిలాసడాన్ని ఉదయాన్నే తాగుతున్నా. ఉదయం టీ తాగుతలేను, కొంచెం కొవ్వు తగ్గుతుంది అని అన్నాక ఉపాయం చేస్తున్నా నేను. ఇదిగో చూడండి, వేడి నీళ్ళు గోరువెచ్చగానే గ్లాస్లో పోసుకుంటున్నా. గోరువెచ్చగానే బాగా వేడి అప్పుడు ఇన్ని గ్లాసులు నీళ్ళు తీసుకొని ఇలా ఇగో ఇది తేనె కొనుకొచ్చుకున్నా అన్నట్టు. ఒక స్పూన్ వేసుకుంటా వేడి నీళ్ళలో వేసుకొని. పొద్దుగాల ఉదయాన్నే టీవీ అలవాటు బంద్ చేసిన. ఒక స్పూన్ వేసుకోవాలండి, బాగా వేసుకోవద్దు. చాలా ఆరోగ్యం కూడా, హెల్త్ చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా తాగితే. వచ్చేసి కొద్దిగా నిమ్మరసం, కొంచెమే, బాగా వద్దు మళ్ళీ నిమ్మరసం కూడా. ఇట్లా వేసుకొని అయితే తాగితే హెల్త్ బాగా చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది. టీ తాగితే అదో తీరు ఉంటుంది, టీ తాగొద్దు. ఎండాకాలం వచ్చేసి అయితే ఇదే పని చేస్తున్నాను నేను. మీరు కూడా ఇట్లా చేసుకొని తాగండి ఫ్రెండ్స్, టీ తాగకండి. కొవ్వు కూడా మనకు చాలా, హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది ఇట్లా తాగితే. అందరికీ బాయ్. మరి నేనైతే ఈ పని చేస్తున్నా.